వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా అడినోమయోసిస్ ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమే. మోస్ట్ కామన్గా విమెన్లో చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రజనీ ముత్తునేని గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ మీది. అంటే జనరల్గా ఎడినోమైసిస్ ఈ కేస్ అంటే సర్జరీయేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా ఆప్షన్స్? ఓకే, సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరికీ ఒక అవగాహన అడినోమైసిస్ అని చెప్పేసి చాలా అంటే స్కాన్స్లో వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. సో ఇదేంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్లో ఒక రకమైంది అంటే అడినోమైసిస్ అనేది. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే మన యూట్రైన్ లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో లోపల పొర, అది ఏమవుతుందంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే అబ్డామినల్ క్యావిటీ, ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా అబ్డామినల్ క్యావిటీలోకి, ట్యూబ్లోకి, ఓవరీస్లోకి డిఫరెంట్ ఆర్గాన్స్లోకి వెళ్ళేసి అక్కడ కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేసి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది గర్భసంచి యొక్క మజిల్లో ఒకవేళ అది ఇన్ఫిల్ట్రేట్ అయితే దాన్ని మనము అడినోమయోసిస్ అంటాం. సో కొంచెం మెడికల్ టర్మినాలజీ. సో యాక్చువల్లీ ఏమవుతుంది అంటే దీనివల్ల గర్భసంచి అనేది ఒక ఏజ్ తర్వాత, ఈ కామన్గా ఏంటంటే 35-40 ఇయర్స్ దాటిన ఏజ్ గ్రూప్ లేడీస్లోనే ఈ అడినోమైసిస్ అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. సో యూట్రస్ గర్భసంచి మజిల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో విత్ ఏజ్ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దాంట్లో వచ్చే మార్పుల వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల పీరియడ్స్లో ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అవ్వడము, సివియర్ పెయిన్ రావడము, అంటే బాగా ఎక్కువగా భరించలేనంత పెయిన్, ఎక్కువ క్లాట్స్ ఫామ్ అవ్వడము, ఇవి కామన్గా ఈ సిమ్టమ్స్ అనేవి అడినోమైసిస్లో మనము చూస్తుంటాం. అంటే ప్రతి ఒక్కరికి అడినోమైసిస్ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ రావాలని లేదు, కానీ కామన్గా మనం అబ్జర్వ్ చేసేది హెవీ బ్లీడింగ్ ఒకటి, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అండ్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, కామన్గా ఇవే ఉంటాయి. మ్యామ్, దీనికి అంటే ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది జనరల్గా? సో ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, ఏజ్ ఆఫ్ ద పేషెంట్, మనము ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో యంగ్ లేడీస్ ఉన్నారు, ఇంకా కన్సీవ్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది అన్న వాళ్ళు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ 40-45+ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ ఫినిష్ అయిపోయింది అన్న వాళ్ళు ట్రీట్మెంట్ డిఫరెంట్ విధాలుగా ఉంటుంది. సో మనము ఫర్టిలిటీ ఇష్యూస్లో ఏంటంటే వీ హ్యావ్ టు సేవ్ ద యూట్రస్, ప్రెగ్నెన్సీ రావాలి. సో ఇలాంటి వాళ్ళు అడినోమైసిస్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో వాళ్ళకి మనము ప్రెగ్నెన్సీ తీసుకురావడానికి ట్రీట్మెంట్స్, లేదు ప్రెగ్నెన్సీ వద్దు యంగ్ ఏజ్ అనుకుంటే ఈ అడినోమైసిస్ వల్ల ఇబ్బంది పడకుండా చాలా రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అలాంటి ట్రీట్మెంట్స్ మనము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే మ్యామ్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమైసిస్ అంటే కంబైన్డ్గా ఉంటాయి ఎవరికి ఉన్నా కానీ? అలానేం లేదు. ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే మనకు గర్భసంచి దాటి ట్యూబ్స్లో, ఓవరీస్లో, అబ్డామినల్ క్యావిటీ, ఆర్గన్స్లో ఉంటుంది. అడినోమైసిస్ అనేది ఓన్లీ అడినోమైసిసే ఉండొచ్చు, ఎండోమెట్రిసిస్తో అడినోమైసిస్ ఉండొచ్చు, ఓన్లీ ఎండోమెట్రియోసిస్ కూడా ఉండొచ్చు. అన్ని కంబైన్డ్గా ఉండాలని గ్యారంటీ ఏం లేదండి. ఇప్పుడు ఒక యంగ్ ఉమెన్కి వచ్చింది అనుకోండి, తను ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే? సో ఇలా యంగ్ ఉమెన్స్కి అడినోమైసిస్ ఉన్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే దానికి తగిన ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అడినోమైసిస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా రావచ్చు. కొంతమందిలో వాళ్ళకి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. కానీ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అసలు ఎడినోమైసిస్ ఉంది, మీకు పిల్లలే పుట్టరని చెప్తూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో బాగా ఎక్కువ మోతాదులో ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి సివియరిటీని బట్టి, సో ట్యూబ్స్ అంతా డ్యామేజ్ అయిపోయాయి, యూట్రైన్ వాల్ సరిగా లేదు, ఇంప్లాంటేషన్కి సరిగా లేదు అన్న సందర్భాల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ దట్ ఎడినోమైసిస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు అని అలాంటిది ఏమీ లేదు. దే కెన్ ఆల్సో బికెన్ ప్రెగ్నెంట్, బట్ బికెనింగ్ ఆన్ ద సివియరిటీ, హౌ సివియర్ ద ప్రాబ్లమ్ ఇస్ అనేది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఎస్ మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పారు మెడికల్ ట్రీట్మెంట్ అని. ఆ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఏం చేస్తుంది ఎడినోమైసిస్ ఉన్న వాళ్ళకి?
సో ఎడినోమైసిస్ ట్రీట్మెంట్లో మెడికల్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ రూపంగా కానీ మనకి లూప్స్ రూపంగా అంటే మిరినా అంటాం మన హార్మోనల్ ఇంప్లాంట్ రూపంలో ద్వారా మనకు తెలుస్తుంది. అదేంటంటే హార్మోన్స్ వీటిని బ్యాలెన్స్ చేసి ఒకవేళ ఇప్పుడు మిరినా లాంటి లూప్స్ ఇంట్రైట్రెంట్ డివైసెస్ అంటాం. సో కొంతమందిలో ఏంటంటే ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అడినోమైసిస్. అంటే వాళ్ళు ఈ హిస్టెక్టమీ గర్భసంచి తీసే ఏజ్ గ్రూప్లో ఉండరు, అంటే యంగ్ ఉండొచ్చు, మేబీ 35 to 40. అలాంటి సందర్భాల్లో ఈ ఇంప్లాంట్స్ అనేవి ఐయుడీస్ అనేది చాలా బాగా వర్క్ చేస్తాయి ఇలాంటి సందర్భాల్లో. సో అడినోమైసిస్ని ఇంకా ఎక్కువగా గ్రో అవ్వనివ్వకుండా, బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా, పెయిన్ కూడా చాలా వరకు రిలీఫ్ని ఈ ఐయుడీస్ అనేవి మిరినా ఐయుడి అనేది ఇస్తుందండి. ఓకే. పిల్లలు కావాలనుకున్నప్పుడు మళ్ళీ అది పిల్లలు కావాలి అనుకున్నప్పుడు మనము తీసేయవచ్చు. సో దానికి ట్రీట్మెంట్స్ ఒకవేళ అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ లేదా న్యాచురల్గా కూడా కొంతమంది న్యాచురల్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అడినోమైసిస్లో. సర్జరీ అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇప్పుడు ఫెర్టిలిటీ, వాళ్ళ గర్భధారణ అయిపోయింది ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం, అంటే వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత వేరే మిరినా కూడా వేసినా మనము ఈ ఏజ్ గ్రూప్లో అవసరం లేదు అనుకున్న సందర్భాల్లో డెఫినెట్గా సర్జరీ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్ అండి. సర్జరీ అంటే అది అంతవరకు తీస్తారా మ్యామ్? గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి? సో అడినోమయోసిస్ అనేది మొత్తం గర్భసంచిలో ఉండొచ్చు, లేదా ఒక కొద్ది భాగంలోనే కూడా ఉండొచ్చు. అలా కూడా ఉంటాయి. అడినోమయోమా అంటాం. అంటే ఫైబ్రాయిడ్ గడ్డలాగా ఒక పార్ట్ ఆఫ్ ద యూట్రస్లో ఉండి అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓన్లీ మనము అడినోమయోమా లోకలైజ్డ్గా అక్కడి వరకే తీయడం అని జరుగుతుంది, అడినోమయోమెక్టమీ అంటాము. లేదు ఓవరాల్గా చాలా డిఫ్యూజ్డ్గా ఉంది, మొత్తంగా కంప్లీట్ గర్భసంచి అంతా ఎన్లార్జ్ అయిపోయి దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయంటే కంప్లీట్ యూట్రైన్ రిమూవల్ అనేది చేయాల్సిన సిచ్యుయేషన్ ఉండొచ్చండి. ఓకే. సో ఒకవేళ పెళ్లి కాని వాళ్ళకి సర్జరీ చేస్తే, అంటే తక్కువలో ఉన్న సర్జరీ చేసినప్పుడు గర్భసంచి అనేది దాని స్ట్రక్చర్ ఏమైనా మారుతుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ అడినోమైసిస్ అండి. కొంతమందిలో పెద్ద పెద్ద అడినోమయోమాస్ కూడా ఉంటాయి, కొంతమందిలో చిన్న చిన్నవి ఉండొచ్చు. సో మనము యూట్రైన్ స్పేరింగ్ సర్జరీస్ అంటే తీసేసి చక్కగా కుట్టేసి ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే ఈ స్ట్రక్చర్ అట్లా డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. కానీ ఇలాంటి సర్జరీస్ అయినప్పుడు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మ్యామ్ తెలియలేదు వాళ్ళకి ఎడినోమైసిస్ ఉందని, సో ప్రెగ్నెంట్ అయ్యారు అన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అసలు? ఎడినోమైసిస్ అనేది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం డయాగ్నోసిస్ అంత ఈజీ ఏం కాదు. అన్లెస్ ఏదన్నా అడినోమైమా ప్రాపర్గా ఉంది, గర్భసంచిలో గడ్డ ఉందని అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలిస్తే కొంచెం మనం మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవడము, తర్వాత కొన్ని సప్లిమెంట్స్ అనేవి నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కన్నా వీళ్ళకి కొద్దిగా ఎక్కువ హార్మోనల్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాని ఆ మజిల్ ఏదో ఉంది లోపల, ఇది బేబీకి హార్మ్ అనేది అలా ఏమీ ఉండదు. కాకపోతే ప్రెగ్నెన్సీ అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవి కాకుండా ఇతర ప్రాబ్లమ్స్ రాకుండా మనము చాలా వరకు కేర్ఫుల్ మానిటరింగ్, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడము, మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తుంటారు మ్యామ్ ఈ ప్రాబ్లమ్ని? ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగానే చూస్తున్నామండి ఎడినోమైసిస్ ఇవన్నీ. ప్రత్యేకంగా వాళ్ళకి దీనివల్లే వచ్చింది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చింది అని 1-2 ఏమైనా ఉన్నాయా? కంపేర్ టు ద ఓల్డ్ జనరేషన్ వాళ్ళకన్నా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎడినోమైసిస్ ఇవన్నీ ఫైబ్రాయిడ్స్ అని ఇవన్నీ చాలా రకాలుగా ఎక్కువగా మనం చూస్తున్నాం. పీసీఓడి ప్రాబ్లం కూడా ఈ జనరేషన్స్లో ఫ్యూ ఇయర్స్ నుంచి వీఆర్ సీయింగ్ మోర్. సో మెయిన్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తినే ఆహారము, పొల్యూటెన్స్ అనుకోండి, తర్వాత శానిటరీ నాప్కిన్స్ యూసేజ్ ఆల్సో. ఇదేంటంటే కాటన్ శానిటరీ నాప్కిన్స్ కాకుండా కొంచెం ప్లాస్టిక్ కవరింగ్ శానిటరీ నాప్కిన్స్ అనేవి. సో దానివల్ల కూడా ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా స్టడీస్ కూడా వచ్చినాయి. సో ఏంటంటే ఈ ప్యాడ్స్ యూసేజ్, మన ఎన్విరాన్మెంటల్ పొల్యూటెన్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్లే అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ సచ్ ప్రాబ్లమ్స్. ఎందుకు మ్యామ్ శానిటరీ నాప్కిన్స్ అనేది ఎప్పుడు అంటే సర్వైకల్ క్యాన్సర్కి అదే ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ? అదే అంటే శానిటరీ నాప్కిన్స్ ఇంప్రాపర్ యూసేజ్ అంటే దాని ఇన్ఫెక్షన్స్ అనేది ఒక డిఫరెంట్ పార్ట్, ఈ ఎండోమెట్రియోసిస్ అనేది డిఫరెంట్ పార్ట్. కొన్ని రకాల శానిటరీ నాప్కిన్స్ యూసేజ్ వల్ల లాంగ్ అవర్స్ ఆఫ్ యూసేజ్,
ఇంప్రాపర్ అంటే మంచి శానిటరీ ఇప్పుడు ఎక్కువ అబ్జర్వ్ అవుతున్నాయి ఆ శానిటరీ నాప్కిన్స్ అంటే సమ్ నాట్ మేడ్ ఆఫ్ దీస్ థింగ్స్ న్యాచురల్ థింగ్స్ చేయకపోయి ఉండొచ్చు. సో డయాక్సిన్స్ అని కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి దానివల్ల ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని స్టడీస్లో అయితే డెఫినెట్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ మనము ఇప్పుడు అంటే ఏం వాడాలి అని మన పాయింట్ వచ్చినప్పుడు ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్, కాటన్తో చేయబడిన శానిటరీ నాప్కిన్స్, ఇప్పుడైతే ఇంకా మెన్స్ట్రువల్ కప్స్ చాలా పాపులర్ అయ్యాయి. సో అవి అన్నీ యూజ్ చేయడం వల్ల చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ అనేవి చేయవచ్చు. మెన్స్ట్రువల్ కప్ మంచిదేనా? మెన్స్ట్రువల్ కప్ ఈజ్ గుడ్ అండి, మంచిది. అంటే ప్రాపర్గా కరెక్ట్గా వాడితే మెన్స్ట్రువల్ కప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ దీస్ డేస్. ఎస్ మ్యామ్, ఇన్ని రకాల కాంప్లికేషన్స్ మా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే చాలా వరకు మ్యారేజెస్ అనేవి లేట్ మ్యారేజెస్ ఫర్ ది లేడీస్. ఒకప్పుడు ఏంటంటే 20-25 ఇయర్స్కి పెళ్ళిళ్ళు అయిపోయేవి, పిల్లలు పుట్టేవాళ్ళు, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడంటే బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెటిల్మెంట్, లేట్ మ్యారేజెస్, డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అయితే ఉంటున్నాయి. సో ఇలా లేట్ మ్యారేజెస్ ఉన్న వాళ్ళ ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా చాలా వరకు మనం చూస్తున్నాం. సో మ్యారేజ్ అయ్యే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. సో వాళ్ళకు ఆల్రెడీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ఏమైనా యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయా, ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అనుకోండి, పీసీఓడి ప్రాబ్లం ఏమన్నా ఉందా, సో ఇలాంటివి ఎవాల్యుయేట్ చేసుకొని ప్రిపేర్డ్గా చేసుకోవడం వల్ల దానిలో వచ్చే ప్రాబ్లం ఏం లేదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని రకాల టాబ్లెట్స్ మనము ఫోలిక్ యాసిడ్ మెడికేషన్స్ అవి ఇస్తూ ఉంటాం. సో అవి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా బేబీలో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ప్రివెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఆల్రెడీ ప్రాబ్లం ఉండి ఉంటే దాన్ని ముందే రెక్టిఫై చేసుకుని ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. కొంతమందికి ఆల్రెడీ మెడికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారనుకోండి. ఇప్పుడు సపోజ్ ఎపిలెప్సీ ఫిట్స్ ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళలో ఆల్రెడీ వాళ్ళు ఏదైనా మెడికేషన్ వాడి ప్రెగ్నెన్సీ అయితే కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ బేబీస్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిని సేఫ్ డ్రగ్స్కి చేంజ్ చేసుకోవడం, టెరటోజెనిక్ డ్రగ్స్ అంటాము, అలా కాకుండా సేఫ్ డ్రగ్స్ బేబీకి ఏం హామ్ అవ్వకుండా. సో ఈ ప్రీ ప్రెగ్నెన్సీ ఎవాల్యుయేషన్ చెక్ అనేది చాలా అవసరం. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. సో లాప్రోస్కోపిక్ సర్జన్ మీరు, అంటే ఎలాంటి సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటారు జనరల్గా, ఎలాంటి ప్రాబ్లమ్స్కి లాప్రోస్కోపీ ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్. సో మనం ప్రెగ్నెన్సీ అండ్ గైనిక్ రెండు మాట్లాడుకుంటే, ప్రెగ్నెన్సీస్లో ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇట్స్ అ కామన్ ఎమర్జెన్సీ ప్రాబ్లం. సో అలాంటి సందర్భాల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్కి, రప్చర్డ్ ఎక్టోపిక్స్కి, అన్రప్చర్డ్ ఎక్టోపిక్స్కి, ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఓవేరియన్ సిస్ట్లు ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఓవేరియన్ సిస్ట్ సర్జరీస్ అంటే సింపుల్ మినిమల్లీ ఇన్వేసివ్, నాన్ ఇన్వేసివ్ మినిమల్లీ ఇన్వేసివ్ అంటే చిన్న హోల్ ద్వారా. మేము ఇప్పటికి చాలా పేషెంట్స్కి ఓవేరియన్ అంటే చాలా పెద్ద ఓవేరియన్ సిస్ట్ టార్షన్స్ అయిపోయి ప్రెగ్నెన్సీలో కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో కూడా లాప్రోస్కోపీ ద్వారా సిస్ట్ని రిమూవ్ చేసి ప్రెగ్నెన్సీ ఏం ప్రాబ్లం రాకుండా చూడడం. సో గైనిక్ సర్జరీస్లో చూసుకుంటే ఓవేరియన్ సిస్ట్లు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లని, హెమరేజిక్ సిస్ట్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, యూట్రైన్ సెప్టమ్స్ అని ఎవాల్యుయేషన్, ట్యూబల్ టెస్టింగ్, హిస్ట్రెక్టమీస్, ఫైబ్రాయిడ్ రిమూవల్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుందండి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ గైనకలాజికల్ సర్జరీస్ అండ్ మ్యాక్సిమం ఇప్పుడు అంతా లాప్రోస్కోపీ ద్వారానే మనం చేస్తున్నాము. ఓపెన్ సర్జరీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, కోత లేకుండా. ఇంకా సిజేరియన్ మాత్రం తప్పదు, అది కట్ చేసి తీయాల్సిందే, అది లాప్రోస్కోపీలో చేయలేం కాబట్టి. కానీ మ్యాక్సిమం గైనిక్ సర్జరీస్ అన్ని లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ పద్ధతి ద్వారా మనం చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఏదైనా కాంట్రా ఇండికేషన్ ఉంది, ఈ సర్జరీ లాప్రోస్కోపీలో అలాంటివి కూడా ఉంటాయి. కొన్ని సిచ్యుయేషన్స్లో మనం చేయలేకపోవచ్చు కూడా లాప్రోస్కోపీ. అలాంటి సందర్భంలో ఓపెన్ సర్జరీ మస్ట్ అనుకున్న వాళ్ళకి ఓపెన్ సర్జరీస్ కూడా మనం చేస్తాం. రోబోటిక్ సర్జరీస్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అండి. లాప్రోస్కోపీ ద్వారానే రోబోటిక్ సర్జరీస్ అంటే మెషిన్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు అంతకుముందు మనము పేషెంట్ పక్కన నిల్చుని పట్టుకుని అంటే లాప్రోస్కోపీ అంటే అక్కడే నిల్చో, అలా కాకుండా మనం ఒక డిస్టెంట్ ప్లేస్లో కూర్చొని ఆపరేట్ మెషిన్ ద్వారా ఆపరేట్, కానీ చేసేది మనమే, రోబో ఏం లేదు, రోబో చేయడం కదా, సర్జరీ చేస్తాము, కాకపోతే కొంచెం డిస్టెన్స్లో కూర్చొని మనము చూసుకుంటూ మోర్ మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది, పెయిన్లెస్ సర్జరీ ఉంటుంది రోబోటిక్లో, ప్రెసిషన్ అంటారు, అది చాలా కంఫర్టబుల్గా, మోర్ దెన్ లాప్రోస్కోపీ ఆల్సో ఇంకా ఎక్కువ ఫైన్ సర్జరీస్, ఇంకా ఎండోమెట్రియోసిస్ అలాంటి సందర్భాల్లో రోబోటిక్ సర్జరీస్ ఆర్ వెరీ గుడ్. డాక్టర్ గారు, రీసెంట్గా ఒక వైరల్ వీడియో చూసాము. అంటే బేబీ డెలివరీ అవుతానే వాళ్ళ మదర్ కాపర్ టీ అనేది
పట్టుకొని చేత్తో పట్టుకొని బయటికి రావడం, డెలివరీ అవ్వడం చూసాము. అంటే ఈ కాపర్ టీ కూడా నన్ను ఆపలేకపోయింది, సో నేను ఫెర్టైల్ అవ్వకుండా అనేది చెప్పడం జరిగింది. అసలు అందరూ కూడా సంతోషపడతారు, కానీ మదర్ తన ప్లాన్లో తను ఉంటారు కదా, నిజంగానే ఇట్లా కాంట్రసెప్షన్ అనేది ఫెయిల్ అవుతుందా? ఎనీ ఇప్పుడు చాలా రకాల కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి కాంట్రసెప్టివ్కి ఒక ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ 100%. సో ప్రతి కాంట్రసెప్టివ్కి మనం చదువుకున్న టైంలో కూడా ఈ కాంట్రసెప్షన్కి ఇంత పర్సెంటేజ్ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఈవెన్ మేము కౌన్సిల్ చేసినప్పుడు కూడా పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాము వీళ్ళకి, ఇది అయితే కాంట్రసెప్షన్, కానీ దీంట్లో కూడా ఇంత ఛాన్స్ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి కాంట్రసెప్టివ్ డివైస్కి చెప్పడం అనేది జరుగుతుంది. బేసిక్ ఈ కాపర్ టీలో ఇది ఇప్పుడు హైలైట్ అయింది, ఇలా బేబీ వచ్చింది కాబట్టి, కానీ ఈ కాపర్ టీతో కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది అంటే ఎవరికో కొందలో, వేలలో, వందలో ఎవరికో ఒకరికి అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలా ఫెయిల్యూర్ అయిన ప్రెగ్నెన్సీస్ కూడా మేము చూసి ఉన్నాము. దిస్ వాజ్ హైలైటెడ్ బికాస్ ఆ బేబీ అలా చేతిలో పట్టుకొని వచ్చింది కాబట్టి అది కొంచెం హైలైట్ అయింది. కానీ ఎనీ కాంట్రసెప్షన్ విల్ హ్యావ్ అ ఫెయిల్యూర్ అండి. అది ఎందుకు అయింది ఫెయిల్యూర్ అనేది ఉండదు. కాపర్ టీలో కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. మనం వేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తాం, వేసినా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా మనము చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి మ్యామ్ అసలు ఈ కాపర్ టీ ఎలా చెప్తారు, ఎవరికి ఇది మనం ఇస్తాము? కాపర్ టీ అనేది కాంట్రసెప్టివ్ డివైస్ అండి. దీనిలో మనకి ఏంటంటే కాంట్రసెప్టివ్ డివైసెస్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా స్పేసింగ్ కోసం ఉపయోగపడే ఇవి. సో దీంట్లో మనకి బ్యారియర్ మెథడ్స్ అని ఉంటాయి, ఓరల్ పిల్స్ అది చాలా మందికి తెలుసు. తర్వాత కాపర్ టీ అంటే ఇంట్రాయిట్రైన్ కాంట్రసెప్టివ్ డివైసెస్. సో కొన్ని రకాల ఇంప్లాంట్స్ అనేవి కూడా ఉన్నాయి మనకు. తర్వాత పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కంప్లీట్గా ఇంకా స్టాప్ చేసేయడం. సో దీంట్లో కాపర్ టీ అనేది ఇంట్రాయిట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్, అంటే గర్భసంచి యొక్క లోపల మనము దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది. మిగతా టాబ్లెట్స్ అంటేనేమో మనము మింగడం అనేది జరుగుతూ ఉంటుంది, మిగతా ఇంప్లాంట్స్ అవన్నీ కాదు. సో దీన్ని ఏంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత 5th డే తర్వాత యూజువల్గా మనం నార్మల్ ఓపీలోనే కాపర్ టీ అనేది గర్భసంచి లోపల వేయడం అని జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే అది కాపర్ ఇంప్రిగ్నేటెడ్ ఇంప్లాంట్స్ అన్నట్టు. సో కాపర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో కొన్ని రకాల కాపర్ టీస్ అని ఉంటాయి. సో కొన్ని ఏంటంటే 3 years వరకు ప్రెగ్నెన్సీ రాదు, కొన్ని 5 years వరకు ప్రెగ్నెన్సీ రాదు, కొన్ని 10 years కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఇది ప్రొటెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో మనము అందరికీ ఫెయిల్యూర్ రేట్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది అయితే ఇట్స్ నాట్ అ షాకింగ్ థింగ్, బట్ మీరు చూస్తూనే ఉంటారు. ఇది వైరల్ అయింది కాబట్టి వైరల్ అయింది. ఇప్పుడు ఇది గర్భసంచిలో పెడతారు కదా, అప్పుడు అది ఫారెన్ మెటీరియల్, బాడీ యాక్సెప్ట్ చేస్తుందా? ఇన్ఫెక్షన్స్ రావా? ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమి రావండి, కానీ కొంతమందికి కాపర్ టీ కొంచెంమంది సెట్ అవ్వనాలకి ఎక్కువ కొంచెం వైట్ డిశ్చార్జ్ అవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి అంటే బాడీలో సేఫ్గా టెస్టెడ్, అంటే దీనివల్ల మనకేమి ప్రాబ్లమ్స్ రాకుండా చూసి టెస్టెడ్ డివైజెసే. ఇట్స్ ఈ ఫెయిల్యూర్ అనేది కూడా చాలా రేర్, అందరిలో ఏం రాదు, ఎప్పుడో ఒకరికి వచ్చే అవకాశం అది ఉంటుందండి. ఇప్పుడు ఈ కాంట్రసెప్షన్ మెథడ్లోనే పిల్స్ వాడితే మంచిదేనా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? పిల్స్ వాడడం అనేది ఏంటంటే హార్మోనల్ పిల్స్, దాంట్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ పిల్స్, ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ హార్మోన్స్. సో అందరికీ ఇవ్వలేం, మళ్ళీ నాట్ ఎవ్రీబడి సూట్స్ ఫర్ దిస్ పిల్స్. సో కొంతమందిలో ఏంటంటే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మనం పిల్స్ ఇవ్వడం అనేది జరగదు. సో వాళ్ళ హిస్టరీ తీసుకోవడము, వాళ్ళకు ఆల్రెడీ ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా చూసుకోవడము, లివర్ ఫంక్షన్ బాగుందా లేదా చూసుకొని కొన్ని సందర్భాల్లో మాత్రమే మనము ఇవ్వడం అనేది జరుగుతుంది ఓసీ పిల్స్. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఓసీ పిల్స్తో ఉంటాయి, థ్రాంబోసిస్ అనేది, ఇవన్నీ కూడా కొంచెం హై కాంప్లికేషన్స్ కూడా మనము చూస్తుంటాం చాలా వరకు. సో చాలా వరకు మనము ఈ ఓసీ పిల్స్ అనేది అవాయిడ్ చేయడానికే చూస్తాము. లో రిస్క్ పేషెంట్స్లో ఇవి అడ్వైస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మ్యామ్, పిల్లలు పుట్టకుండా ఈ మధ్య ఏదో ఇంజెక్షన్ వచ్చింది, అది చాలా నెలల వరకు పనిచేస్తుంది అంటున్నారు. ఈ ఇంజెక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉందండి, కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి మనకు. అదేంటంటే ఒక ఇంజెక్షన్తో 3 months ప్రెగ్నెన్సీ రాదు, మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్. కానీ
దాంతో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్, కొంచెము బోన్ ప్రాబ్లమ్స్. సో అది కూడా మంచి సేఫ్ మెథడ్ ఏం కాదు. టైమింగ్ ఒకసారి తీసుకోవచ్చు, కానీ రిపీటెడ్ డోసెస్ ఆల్సో ఇట్స్ నాట్ సేఫ్. సో ఎనీ కాంట్రసెప్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో మనము ప్రతి ఒక్కటి అందరికీ ఇవ్వలేం. సో ఒక్కొక్క పర్సన్కి డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్, వాళ్ళు ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్నారా, లేకపోతే ఫస్ట్ అసలు నాన్ ప్రెగ్నెంటా, ఎప్పుడు న్యూలీ మ్యారీడా. సో డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఏ కాంట్రసెప్టివ్ బెస్ట్ సూట్ అవుతుంది అనేది డాక్టరే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇది సూట్ అవుతుంది వీళ్ళ హిస్టరీని బట్టి అని చూసుకొని, అందుకని ఏది పడితే అది వాడకుండా డాక్టర్ని సంప్రదించి ప్రాపర్ కరెక్ట్గా కాంట్రసెప్టివ్ డివైజెస్ వాడడం అనేది చాలా అవసరం. చాలామంది కూడా అసలు డాక్టర్నే సంప్రదించరు పిల్లలు పోస్ట్పోన్ చేసుకుందామన్నా లేదా ఇట్లాంటి వాటికి. దానివల్లే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. మ్యామ్, ఒక బేబీ పుట్టాక ఇంకొక బేబీకి చాలా ఇయర్స్ గ్యాప్ రావాలన్నప్పుడు వాళ్ళు ఒక సర్జరీ చేయించుకుంటారు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంటే మళ్ళీ పిల్లలు పుడతారు. దాని గురించి రీకనలైజేషన్. సో ఇదేంటంటే ఫ్యామిలీ ప్లానింగ్, పర్మనెంట్ మెథడ్. ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ రివర్సిబుల్. మనము ఏదైతే కాపర్టీ కానీ పిల్స్ కానీ రివర్సిబుల్. అంటే ఒకసారి మనము అవి తీసేసాము, కాపర్టీ టాబ్లెట్ స్టాప్ చేసామంటే దే కెన్ బికమ్ ప్రెగ్నెంట్. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది పర్మనెంట్. ఒకసారి మనము చేసాము అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం ట్యూబల్ రీకనలైజేషన్ సర్జరీ పద్ధతి కూడా అవైలబుల్ ఉంది. సో ఆ ట్యూబ్స్ని మనం సర్జికల్ మెథడ్స్ ఏవైతే కట్ చేస్తామో దాన్ని మళ్ళీ రీఎనాస్టమోసిస్ అంటాం. సో ఆ పద్ధతుల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. కొంతమందికి చేసిన ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, చేసినాక ఆ ట్యూబ్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అన్నీ చూసుకొని మనము దాన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యామ్, పిల్లలు ఖచ్చితంగా ఈ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే బేబీ హెల్తీగా ఉంటారు, మదర్ హెల్తీగా ఉంటారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే మనకు ఫీమేల్స్లో ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీ అనేది ఏజ్ని బట్టి తరిగిపోతూ ఉంటుంది. ఒక 20 years అప్పుడు మంచి ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ 25కి కూడా బాగుంటుంది. వన్స్ 30 years క్రాస్ అయ్యాక మన ఓవరీ కూడా ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మనము 30 లోపే, ఇంకొకప్పుడు అయితే 25 లోపే. కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ సెటిల్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇంకా 25, 22 కూడా చదువుతూ ఉంటారు పిల్లలు. సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇంత తొందరగా మ్యారేజెస్ అవ్వడం అనేది తక్కువగా చూస్తున్నాం మనం ఎడ్యుకేటెడ్ అర్బన్ పాపులేషన్లో అయితే. సో 30 బిఫోరే ప్రెగ్నెన్సీస్ అనేది ఫినిష్ చేసుకుంటే చాలా మంచిది ఇఫ్ పాసిబుల్. సో వన్స్ 30 క్రాస్ అయినాక మనకు ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతూ ఉంటుంది. సో మనం ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మళ్ళీ మన ఏజ్ ఎక్కువై పిల్లలు చిన్నగా అయిపోతారు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయండి. ఒక మహిళ తనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉందని ఎలా తెలుసుకోవాలి? సో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year, సో మ్యారేజ్ అనే కాదు, మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారు, ఒక 1 year వరకు ట్రై చేశారు, 12 months అంటారు డెఫినేషన్ ప్రకారం, 12 నెలలు ట్రై చేసిన అంటే ఫర్టైల్ డేస్లో ట్రై చేసినా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ ఇట్ ఈస్ అ పాయింట్ దట్ మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు అవ్వట్లేదు అనేది చూసుకోవడం అనేది చాలా అవసరం. సో 1 year ప్లాన్ చేసినా కాకపోతే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఎవాల్యుయేషన్లో కూడా ఎలా అంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓన్లీ ఫీమేల్ ఎవాల్యుయేషన్ అనేది కాదు, ఇద్దరిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని టెస్ట్ చేసుకొని దెన్ ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని దాని ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పోస్ట్ పార్టమ్ కేర్ అంటే డెలివరీ అయిన తర్వాత లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గురించి మనము మాట్లాడుకుందాం. సో డెలివరీ అయిన తర్వాత అంటే నార్మల్ డెలివరీ అయినా కానీ సిజేరియన్ డెలివరీ అయినా కానీ మదర్ ఏంటంటే బేబీతో బిజీ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ బిజీనెస్ వల్ల బేబీకి ఫీడింగ్ ఇవ్వడము, టైమింగ్స్ అంటే స్లీప్ టైమింగ్స్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోతాయి. బేబీ అంటే నిద్ర సరిగా లేక కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అనేది మదర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మదర్ ఈజ్ ఆల్సో అంటే వెరీ బిజీ అండ్ తనకు కూడా ఇదంతా కొత్త. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ అంటే నార్మల్ డెలివరీ అయినా కానీ సిజేరియన్ డెలివరీ అయినా కానీ ఫస్ట్ ఏంటంటే డైట్.
డైట్ ఏంటంటే హై ప్రోటీన్ డైట్. ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ప్రెగ్నెన్సీలో ఎంత ఇంపార్టెంటో, డెలివరీ తర్వాత నెంబర్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్ అనేది ఎక్కువ మోతాదులో ఉండాలి. ఎందుకంటే మనకు మిల్క్ ప్రొడక్షన్కి అవసరం కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఇది తినకూడదు, ఇది తినాలి అని డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టి వాటర్ ఇంటేక్ కూడా సరిగా ఇవ్వరు. సో వాటర్ ఇంటేక్ అనేది చాలా అవసరము, డీహైడ్రేషన్లోకి వెళ్ళకుండా. అండ్ డైట్ అనేది చాలా చాలా అవసరం. అదే కాకుండా వూండ్ కేర్, అంటే నార్మల్ డెలివరీ అయితే కుట్లను కేర్ తీసుకోవడము, సిజేరియన్ అయినా కానీ రెగ్యులర్గా క్లీన్ చేసుకొని దాన్ని డ్రైగా ఉంచుకోవడము, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ మీ డాక్టర్ గారు ఏమైనా అడ్వైస్ చేస్తే దాన్ని అప్లై చేసుకోవడము, తర్వాత ట్యాబ్లెట్స్, ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏమైనా ఆల్రెడీ అడ్వైస్ చేస్తుంటే ఈ ట్యాబ్లెట్స్ యూసేజ్ అనేది చాలా అవసరము. అదే కాకుండా మిల్క్ ప్రొడక్షన్ దాదాపు నార్మల్గానే ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మదర్స్కి అంత ఫీడింగ్ అంటే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది మీరు డిస్కస్ చేసుకొని డైట్ మంచిగా సప్లిమెంట్స్ అని తీసుకోవడము, మిల్క్ ప్రొడక్షన్కి రిక్వైర్డ్ సప్లిమెంట్స్ డాక్టర్ గారితో సంప్రదించి తీసుకోవడం అనేది కూడా చాలా అవసరము. ఇంకొకటి స్లీప్ అనేది కూడా చాలా అవసరము. నిద్ర అనేది బేబీ బికాజ్ నైట్ డే లేకుండా బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది కాబట్టి మీ బేబీ ఎప్పుడు పడుకుంటే మీరు కూడా అప్పుడు పడుకుని చాలా వరకు స్లీప్ అనేది మీరు ఫోకస్ చేయాలి. ఇదే కాకుండా కొంతమందికి ఏంటంటే డెలివరీ అయినాక బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి, అంటే ఎక్కువ మోతాదులో ఏమైనా బ్లీడింగ్ అయితే ఇమీడియట్గా ఎమర్జెన్సీ కేర్ని కాంటాక్ట్ చేయడం అనేది చాలా అవసరము. ఈ బ్లీడింగ్ అనేది చాలా వరకు కొంతమందికి 1 వీకే ఉండొచ్చు, కొంతమందికి 1 మంత్ వరకు కూడా కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం అనేది చూస్తుంటాము. కొంతమందిలో ఎక్కువ మోతాదులో అంటే ఇంకా 1 మంత్ అయినా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ప్యాడ్స్ క్లాట్స్ లాగా ఫామ్ అవుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని ఏమైనా అల్ట్రాసౌండ్ స్కాన్ అవసరమైతే చేయించుకోవడం అనేది కూడా చాలా అవసరం. కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ షుగరు ఉండి డెలివరీ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ కూడా బీపీ మానిటరింగ్ చేయడము ఫస్ట్ 15 days, ఎందుకంటే ఈ చేంజెస్ అన్నీ కొంచెం సెటిల్ అవ్వడానికి ఒక 2 weeks అన్న మినిమం పడుతుంది. సో యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ కూడా కొన్ని మనము ఒక 2 weeks వరకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకోవడము. డయాబెటిక్ మదర్స్ డెలివరీ తర్వాత యూజువల్గా షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతాయి, కానీ మళ్ళీ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ అవుతున్నాయా లేదా చూసుకోవడము. థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే థైరాయిడ్ మెడికేషన్స్ వాడడము అనేది చాలా అవసరము. ఇదే కాకుండా ఫస్ట్ 6 months ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ మదర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది డెలివరీ అయిపోగానే అన్ని సప్లిమెంట్స్ ఆపేస్తారు, అది చాలా తప్పు. సో ఇవన్నీ తీసుకోవడం ద్వారా మీరు హెల్తీగా ఉంటారు, మీ బేబీ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.